చాలామంది రైతులు పంట ఎదుగుదల లేదు అని, పంట పెరుగుదల లేదు అని, పంట గ్రీనిష్గా లేదు అని, మనకు బాగా దిగుబడి వస్తలేదు సార్, చాలా డిసీజ్ తట్టుకోలేకపోతుంది అని చాలామంది రైతులు కంప్లైంట్ చేస్తుంటారు, అడుగుతుంటారు. సో ముఖ్యంగా మీరు ఈ వీడియోలో ఉన్నవి తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా పాటించినట్లయితే కంపల్సరీగా మీకు అనుకున్న దిగుబడి వస్తుంది, మంచి పంట గ్రోత్ కానీ ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి కంపల్సరీగా మీరు మామూలుగా యూరియా, డిఏపి, పొటాషు లేదా ఎన్పికే ఫెర్టిలైజర్ 1261, 13045, తర్వాత 0050 వాడుతుంటారు రైతులు. సో ఇవి మాత్రమే కాకుండా పంటలో క్రమం తప్పకుండా కంపల్సరీగా ప్రతి 10-15 రోజులకు పంట ఏజు, పంట కాలాన్ని బట్టి, ఒక్కొక్క పంటని బట్టి కంపల్సరీగా మీరు ఈ వీడియోలో చెప్పిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఫస్ట్ వచ్చేసి కంపల్సరీగా మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి కంపల్సరీగా రైతులు ఇవ్వాల్సి ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ అంటే జింకు, బోరాను, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇటువంటి 15 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేది క్రమం తప్పకుండా పంటలో కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 15 రకాల మీకు మైక్రో న్యూట్రియంట్స్ దొరికేది నానో గోల్డ్ అనేది ఉంటుంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది నానో గోల్డ్. ఇది ప్రతి 15-20 రోజులకు ఎకరాన 1 లీటర్ స్ప్రే చేయండి. మీకు గ్రీనిష్గా పంట చాలా బాగా ఎక్సలెంట్గా గ్రోత్ రావడం కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పెరుగుదల అంటే చాలా మనకు చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ సరిగా పెరుగుదల ఉండదు, గ్రోత్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఈ మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేక రకాలు ఉన్నాయి. మనకు ఇసాబియన్ ఉంది, తర్వాత మనకు వచ్చేసి బయోవిటా ఉంది, ముఖ్యంగా ఈ కప్ప అనేది ఉంది. ఈ కప్పాలో కూడా అన్ని రకాల పోషక అంటే దాదాపు ఎమైనో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, విటమిన్లు, ఎంజైమ్లు ఇటువంటి రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల మీ పంట ఎదుగుదల అంటే కొమ్మలు ఎక్కువగా రావడము, బ్రాంచెస్ ఎక్కువగా రావడము, రూట్ డెవలప్మెంట్ అయ్యి పంట ఎదుగుదల సక్రమంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మీకు మంచి కాండాలు, బలమైన కాండాలు, బలమైన పక్క కొమ్మలు వచ్చి మీకు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడాలి. దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ అనేది ప్రతి 15-20 రోజులకు ఎకరాన 1 కేజీ వాడాలి. ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా కంపల్సరీగా మీరు మీ పంటలో వాడినట్లయితే మీరు పంటలో వేసిన అన్ని రకాల ఎరువులు అంటే నైట్రోజన్ అంటే యూరియా, డిఏపి, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, మట్టిలో మీ పంట వేరు దగ్గర ఉన్న మట్టిలో ఉండే అన్ని రకాల పోషక పదార్థాలను మీ పంట, మీ మొక్క వేర్లు తీసుకునే విధంగా సహాయం చేస్తుంది హ్యూమిక్ యాసిడ్. కాబట్టి హ్యూమిక్ యాసిడ్ కంపల్సరీగా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్. సీవిడ్ అంటే ఇది సముద్రపు నాచు నుండి తయారు చేస్తారు. ఈ సీవిడ్లో నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఎంజైమ్స్, విటమిన్స్, హార్మోన్స్ అన్ని రకాల పోషక పదార్థాలు కంప్లీట్గా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఎకరాన కేజీ వాడాలి.